సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కేంద్రం కొత్త వాహనాలు పాత వాహనాలకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. ఏటా పెరుగుతున్న వాహనాల ప్రమాదాలు, కాలుష్య నియంత్రణ దిశగా చర్యలు చేపట్టిన కేంద్రం ఆ వైపుగా మరో నిర్ణయం తీసుకుంది. సో ముఖ్యంగా వయసు మిగిలిన వాహనాల వినియోగాన్ని అంటే వయసు కలిగిన వాహనాలను వినియోగాన్ని తగ్గించేందుకు మనం చూసుకున్నట్లయితే ఏం చెప్తుందంటే ప్రభుత్వం వాహనాల ఫిట్నెస్ ఛార్జీలను భారీగా పెంచాలని ప్రతిపాదిస్తూ ప్రాథమిక గెజిట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. త్వరలోనే తుది గెజిట్ విడుదల చేసి అమల్లోకి అయితే తెచ్చేలా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామంది వాహనదారులు అవి 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, 6 వీలర్ కావచ్చు, 8 వీలర్స్ కావచ్చు, 12 వీలర్స్ కావచ్చు, ఇలా ఏ వీలర్ అయినా కూడా వాళ్ళకి నిర్ణీత 15 సంవత్సరాల గడువు అయితే ఇస్తున్నారు కదా. ఆ గడువు పూర్తయిన తర్వాత కూడా ఫిట్నెస్ పరీక్షల కోసం ఉండి మళ్ళీ వాటినే వాడుతున్నారు కాబట్టి ఫిట్నెస్ పరీక్షలకు సంబంధించి బాగా అమౌంట్ పెంచేస్తే, డబ్బులు పెంచేస్తే ఆటోమేటిక్గా ఆ బాధ ఎందుకని చెప్పేసి కొత్తవి తీసుకుంటారు. కాబట్టి కేంద్రం అయితే ఈ విధంగా ప్లాన్ చేస్తుందన్నమాట. ఈ విధంగా కీలక మార్పులు అయితే చేయబోతుంది. అందుకే వీడియో చేయడం జరిగింది. వాహనదారులు అందరికీ కూడా అలర్ట్ అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.